హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయతో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే చేప ముక్కల్ని బాగా వాష్ చేసుకొని ఇప్పుడు వాటికి కారం, ఉప్పు పట్టించాలి. ఇప్పుడు మరో ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఈ 5ంటిని పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. అలాగే ఒక టమాటా తీసుకొని పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వీటిని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇందులోంచి ఆయిల్ తేలేంత వరకు కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు ఇందాక ఆల్రెడీ ఫిష్కి కారం పట్టించాం కాబట్టి చూసుకొని కారం యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఇక్కడ యాడ్ చేశాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. బాగా కలుపుకోవాలి. ఆయిల్ తేలేంత వరకు ఇందులోంచి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే తగినన్ని వాటర్ వేసుకొని మన కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ యాడ్ చేసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు మరుగుతున్నప్పుడు చిన్నగా కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి బాగా పులుసుని మరగనివ్వాలి. ఎంతో టేస్టీగా ఉంటే మామిడికాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ అయితే అసలు సూపర్ ఉంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.